అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీతో ఒక విషయం ముచ్చటించాలనుకుంటున్నాను. అంటే ఒక విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. అయితే చూడండి, ఏరు దాటాక ఏటి మల్లన్న, ఏడు దాటేశాక బోడి మల్లన్న అంటూ ఉంటాం కదా, ఆ సామెత అనమాట. ఒక ఆవిడ నాకు అస్తమానం మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఆ అస్తమానం అనమాట. ఒక సమయం కానీ సందర్భం కానీ ఏమి ఉండదు. చాలా సార్లు చెప్పాను. నాకు డే టైమ్‌లో అంత ఎక్కువగా మాట్లాడడం అవ్వదు. ఫలానా టైంలో నాకు కాల్ చేయండి. లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. నేను ఏదో సమయంలో చూసి మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటివి చెప్తూ ఉంటాను. కానీ అవేం పట్టవు. సరే అనుకోండి, ఉద్యోగం లేదు. ఆవిడ భర్తకి ఉద్యోగం లేదు. డీఎస్సీ రాసాడు. ఉద్యోగం వస్తుందా లేదా? ఉద్యోగం వస్తుందా లేదా? ఉద్యోగం రావాలి అంటే ఏదో ఒక మంత్రం చెప్పండి. ఏదో ఒక మంత్రం చెప్పండి అంటే, నేను ఉద్యోగం రావడానికి ఏం చెయ్యాలో 2, 3 రెమెడీస్ చెప్పాను. అవి రెమెడీస్ పాటిస్తూనే ఏమని చెప్పిందంటే, నాకు చిన్న పిల్లాడున్నాడు. ఈ రెమెడీ చేయడం కుదరట్లేదు. నాకు ఆ రెమెడీ చేయడం కుదరట్లేదు. నాకు ఉద్యోగం ఎలాగైనా కావాలి. నా భర్తకు ఉద్యోగం కావాలి. అదే నేను సుఖంగా ఉండాలంటే నా భర్తకు ఉద్యోగం కావాలి. చాలా కష్టపడుతున్నాడు. టెట్ రాసాడు. డీఎస్సీ రాసాడు. అయినా సరే ఉద్యోగం రావట్లేదు. ఈసారైనా వస్తుందా రాదా అని చెప్తే, నేను మళ్ళీ చెప్పాను. ఆ పరిహారం మీరు నిష్టగా చెయ్యండి. చేస్తే కనీసం పోనీ ఈ మంత్రాన్ని ఇలా జపించండి అని చెప్పి ఒక మంత్రాన్ని చెప్పాను. ఆవిడ జపించింది అని అనుకుంటున్నాను. జపించింది. ఎందుకంటే ఖచ్చితంగా డీఎస్సీ రాసారు. ఇంకా డీఎస్సీ రాసాక మా ఆయనకి ఇన్ని మార్కులొస్తాయంటండి. క్వాలిఫైయింగ్ మార్క్ వస్తుందో రాదో, క్వాలిఫైయింగ్ మార్క్ రావాలంటే ఏ పరిహారం చెయ్యాలి అంటూ మళ్ళీ మొదలుపెట్టింది. మళ్ళీ మొదలుపెడితే చెప్పాను, మీరు ఇంతకుముందు ఏదైతే చేశారో అదే కంటిన్యూ చెయ్యండి అని. పిల్లాడు ఉన్నట్ట, పిల్లాడికేమో అవన్నీ చూసుకోవాలి. ఆవిడ సమయం కేటాయించదు. కానీ భర్తకి మాత్రం మంచి ఉద్యోగం మనం దేవుడికి సమయం కేటాయించకుండా దేవుడు మాత్రం మనకెందుకు మేలు చేయాలి కదా! అది ఆలోచించాలి కదా! ఆవిడకి అన్నింట్లకి సమయం ఉంటుంది. ఈ దేవుడి దగ్గరికొచ్చేసరికి మాత్రం నాకు సమయం లేదు, సమయం లేదని తినేసేది. అయితే చిన్న మంత్రమే ఇచ్చాను. ఆ మంత్రాన్నే గట్టిగా పట్టుకోమన్నాననమాట. సరే, ఉద్యోగం వచ్చేసింది. సెలెక్ట్ అయిపోయాడాయన డీఎస్సీలో. ఉద్యోగం వచ్చి సెలెక్ట్ అయిపోయాక మళ్ళీ అంటుంది ఆవిడ, మళ్ళీ ఫోను చేసి, "అయ్య బాబోయ్! నాకు ఈ ఉద్యోగం ఇప్పుడున్న ఇంటికి సరౌండింగ్స్ 10 కిలోమీటర్ల దూరంలో రాకూడదు. ఎక్కడో దూరంగా వచ్చేయాలి. ఎక్కడో దూరంగా వస్తేనే." "అదేంటమ్మా! ఇప్పటిదాకా ఉద్యోగం లేదు లేదు అన్నావు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా! చక్కగా ఉన్న చోటే ఎక్కడో ఉద్యోగం వస్తే బావుంటుంది కదా!" అంటే, కాదుట. వాళ్ళ అత్తగారు ఎక్కడ తన దగ్గరికొచ్చేస్తుందోనని భయంట. వాళ్ళ అత్తగారు వీళ్ళ దగ్గరికొచ్చేస్తేట మళ్ళీ వాళ్ళ అత్తగారి వల్ల తను చాలా బాధలు పడాలి, అనుభవించాల్సొస్తుంది. అంటే తన భర్త సంపాదన తనే అనుభవించాలి. కన్న తల్లి అనుభవించకూడదా? ఇదెక్కడి చోద్యం అండి? ఇదెక్కడి న్యాయం? కాబట్టి అంటే ఎక్కడో దూరంగా ఉంటేట ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతేట దూరంగా ఎక్కడన్నా అత్తగారి గొడవ, అత్తగారి గోల ఆవిడ పరిసరాల్లోకి గూడా రాకుండా ఉంటాయట. అందుకని ఇక్కడ ఎక్కడన్నా వచ్చేస్తే అత్తగారు వాళ్ళతోనే ఉంటుంది. వాళ్ళతో ఉంటే మళ్ళీ గొడవలు మొదలైపోతాయి. అత్తగారు తన భర్తని కలవనివ్వదు. ఇదెక్కడ అపోహ? ఏ తల్లైనా కొడుకు, కోడలు అంటే కొంతమంది ఉంటారు. ఉండరు అని నేను చెప్పను. కానీ ఇప్పటిదాకా ఉద్యోగం లేదని ఒక ఏడుపు. ఉద్యోగం వచ్చాక అత్తగారు తన దగ్గర ఉండకూడదని ఇంకొక ఏడుపు. ఇన్ని ఏడుపులేంటండి? మళ్ళీ సరే, మరి ఎక్కడో వచ్చిందో ఉద్యోగం, ఎక్కడ ప్లేస్‌మెంట్ ఇచ్చారో తెలీదు గానీ, బహుశా అత్తగారిని కూడా తీసుకొని అత్తగారు, కొడుకు, కోడలు కలిసి ఒక ఇంట్లోనే ఉంటున్నట్టున్నారు. మళ్ళీ నాకు మెసేజ్‌లు మొదలు. మళ్ళీ నన్ను టార్చర్ పెట్టేస్తోంది మా అత్తగారు. నేను టార్చర్ పడిపోతున్నాను. మా ఆయనను, మా అత్తగారు కలిసి నన్ను నానా రకాలుగా హింసించేస్తున్నారు. నన్ను నానా మాటలు అనేస్తున్నారు. నేను ఉండలేకపోతున్నాను. ఈ టార్చర్ నుంచి బయటపడే మార్గాన్ని నాకు మీరు ఒక మంత్రం ఇవ్వండి. ఇప్పటిదాకా నాకు సాయం చేశారు కదా! ఇది కూడా మీరే పుణ్యం కట్టుకోండి. నాకింకా ఒళ్ళు మండిపోయింది. మీ కర్మ మీరు అనుభవించండి. నాకు సంబంధం లేదు. ఇప్పటిదాకా ఒకలాగా బాధపడ్డారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఇలా బాధపడతారేంటి? తప్పు కదా! మీ జీవితాన్ని మీరే చేతులారా పాడు చేసుకుంటున్నారు. మీరు మీ అత్తగారిలో తల్లిని చూసుకోండి. తల్లిగా చూసుకుని ముందు మీరు మారండి. మీ మానసిక స్థితి మార్చుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ భర్తకి మీ మీద గౌరవం వస్తుంది. మీ అత్తగారు కూడా మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని గుర్తిస్తుంది. అంతేగాని ఎంతసేపు అత్తగారు పని చేయలేదు. అత్తగారి కన్నా భర్త మాత్రం పని చేసాడా మీకు? అది మాత్రం చాలా తప్పది. ముందు మీరు మీ మైండ్ సెట్‌ని మార్చుకోండి. మీ మైండ్ సెట్ మార్చుకుంటే అంతా చక్కబడిపోతే, ముందు లోపమంతా ఎక్కడో లేదు మీలోనే ఉంది. ముందు మీరు మిమ్మల్ని మార్చుకోండి అని చెప్పేసాననమాట ఆవిడతోటి. అంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి మనుషులు. కాబట్టి ముందు మనం మంచిగా మారినా కూడా అవతలోళ్ళు మారలేదనుకోండి, అంతే, అది వాళ్ళ కర్మ. కర్మకు వదిలేయడమే. అది అంతా కూడా భగవంతుడు చూసుకుంటాడింక.
మనం మాత్రం ఏమాత్రము తప్పు చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే భర్త సంతోషం మనకి ముఖ్యమైనప్పుడు భర్తకి తల్లి ముఖ్యం కదా! అందుకని అత్తగారిని, భర్తని కూడా చూసుకో. నువ్వెప్పుడైతే అత్తగారి మీద నువ్వు భక్తి లేతే ప్రేమ, ఆప్యాయత కలిగి ఉంటావో ఆటోమేటిక్‌గా భర్త నీ మాటే వింటాడు. ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతోందో ఆవిడ నాకర్థం కావట్లేదు. లోకా సమస్త సుఖినో భవంతు.